గుర్తు వచ్చింది. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ జూలై 4, 2023 కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో 64వ ప్రశ్న ఫ్లేమ్ అండ్ స్మోక్ మీద లక్ష్మీ మేడం గారు వివరణ ఇస్తారు. కృష్ణమూర్తి గారు రాసింది. కృష్ణమూర్తి గారు రచించిన కామెంట్రీస్ ఆన్ లివింగ్ లివింగ్ లో అనే పుస్తకంలో 64వ ప్రశ్న ఫ్లేమ్ అండ్ స్మోక్ మీద లక్ష్మీ మేడం గారు ఫ్లేమ్ అండ్ ద స్మోక్ అని. ఓకే ఓకే, థ్యాంక్స్. మీరు చెప్పారు, లేకపోతే అలాగే అయిపోయింది. ఇట్ హ్యాడ్ బీన్ అంటే ఇది డే అంతా చాలా వెచ్చగా ఉంది. ఒకసారి ఇట్ వాజ్ ఎ ట్రయల్ టు బి అవుట్, ఒకసారి బయటికి రావడానికి రావాలని ఉంది అనమాట. ద గ్లేర్ ఆఫ్ ద రోడ్ అంటే రోడ్డు మీద అక్కడ నీళ్లు యొక్క అంటే గ్లేర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఏమంటారు మెరుపులు ఆల్రెడీ హార్ష్ అండ్ పెనిట్రేటింగ్, చాలా హార్ష్ గాను లోపలికి చొచ్చుకుపోయేటట్టు ఉన్నాయి. అవేమోని చాలా తీవ్రతరంగా బై ద వైట్ హౌసెస్ అక్కడ ఉన్నటువంటి ఆ తెల్లటి ఇళ్ల వల్ల ఇంకా తీవ్రంగా ఉన్నాయి. భూమి దట్ హ్యాడ్ చాలా ఆకుపచ్చగా బ్రైట్ గా అంటే మంచి కాంతివంతమైనటువంటి బంగారం రంగులో ఉన్నది. వేడిగా ఉందన్నమాట. అక్కడ వర్షాలు ఎన్నో నెలల నుంచి రాలేదన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఒక జలపాతం అంటే స్ట్రీమ్ అంటే ప్రవాహం, అది ఎండిపోయింది. అదేంటి విండింగ్ రిబ్బన్ ఆఫ్ శాండ్ అంటే దాని చుట్టూ శాండ్ యొక్క ఇసుక రిబ్బనే ఉందన్నమాట. కొన్ని పశువులు అక్కడ నీడలో చెట్టు నీడలో ఉన్నాయి. ఒక అబ్బాయి అక్కడ వాటన్నిటిని చూస్తున్నాడు, వేరేగా కూర్చున్నాడు. ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు, ఫ్లింగింగ్స్ అంటే రాళ్లు విసురుతూ పాటలు పాడుతున్నాడు ఒంటరిగా. ఆ గ్రామం చాలా దూరంగా ఉంది, కొన్ని మైళ్ళ దూరంలో. ఈ పిల్లవాడు మాత్రం తనకు తానుగా ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా సన్నంగా సరైన పోషణ లేనట్టు ఉన్నాడు, కానీ చాలా ఆనందంగా. ఆయన యొక్క పాట కూడా అంత విచారంగా ఏం లేదు. ఆ కొండకి ఆవల ఇల్లు ఉంది. మేమేమోని రీచ్డ్ అక్కడికి చేరాం. అప్పుడు సూర్యుడు అస్తమయానికి కిందకు వచ్చేస్తున్నాడు. ఆ రూఫ్ లో అంటే అక్కడ ఉన్నటువంటి గ్రీన్ టాప్స్ ఆఫ్ ద పామ్స్, ఆ రూఫ్ మీద పామ్ యొక్క ఆకుపచ్చని టాప్స్ అన్ని ఉన్నాయన్నమాట. అవి అన్ఎండింగ్ వేవ్ టు ద ఎల్లో శాండ్స్ అంటే అవేంటి స్ట్రెచింగ్ ఇన్ ఒక రకమైన అంతం లేనటువంటి ఆ ఎల్లో శాండ్స్ ని అంటే అంతం కానట్టుగా అక్కడ కూడా ఉన్నాయన్నమాట. ద పామ్స్ క్యాస్ట్ ఎల్లో షేడ్, ఈ పామ్ ట్రీస్ కూడా ఒక పసుపచ్చటి నీడని ఇస్తున్నాయి. అండ్ దేర్ గ్రీన్ వాజ్ గోల్డెన్, వాటి యొక్క ఆకుపచ్చతనం ఏంటంటే పసుపచ్చగా ఉంది. ఈ ఎల్లోగా ఉన్నటువంటి ఈ శాండ్స్ కి ఆవల గ్రీన్ గాను గ్రే కలర్ లో ఉన్న సముద్రం ఉంది. తెల్లటి కెరటాలు ఆ బీచ్ ని కప్పేస్తున్నాయి, కానీ డీప్ గా ఉన్నటువంటి ఆ నీళ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అంటే పైన ఉన్నవి అలా ఉంటే లోపల ఉన్నవి చాలా డీప్ వాటర్స్ మాత్రం చాలా క్వైట్ గా ఉన్నాయి. మేఘాలు ఆ సముద్రం మీద కలర్ నిస్తున్నాయి. త్రూ ద సన్ దో ద సన్ వాజ్ సెటింగ్, సూర్యుడేమో చాలా దూరంగా అస్తమిస్తున్నాడు. ఆ సాయంత్రం స్టార్ అని ఉంటుంది కదా, అంటే సాయంత్రం వచ్చేటటువంటి మనం ఏమంటాం వీనస్ జస్ట్ షోయింగ్ హెర్ సెల్ఫ్ అక్కడ కనబడుతుంది. ఒక చల్లటి చిన్న గాలి అక్కడికి వచ్చింది. ఆ రూఫ్ అనేది ఇంకా వేడిగానే ఉంది. స్మాల్ గ్రూప్ అక్కడ ఒక చిన్న గ్రూప్ గ్యాదర్ అయి ఉన్నారు, పోగై ఉన్నారు. వాళ్ళు కొంతసేపటి నుంచి అక్కడే ఉన్నట్టున్నారు. నేను వివాహం చేసుకున్నాను,
నేను చాలా మంది పిల్లలకి తల్లిని, కానీ నేను ఎప్పుడు కూడా నా హృదయంలో ప్రేమ లేదు. ఐఆమ్ బిగినింగ్ టు వండర్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. అసలు ప్రేమ అన్నది ఉందా అని నేను ఆలోచిస్తున్నాను. వీ ఆఫెన్ సే, మేము తరచుగా ఏం చెప్తామంటే మేము ప్రేమిస్తున్నామని, కానీ అక్కడేమోని దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ విత్ హోల్డింగ్, అంటే అది పట్టుకోవడమే ఉంటుంది. ఫిజికల్లీ వీ మే నాట్ విత్ హోల్డ్, బాహ్యంగా మేమేం పట్టుకోవట్లేదు, కానీ వీ మే గివ్ అవర్ సెల్స్, మేము కంప్లీట్లీ ఒక గిఫ్ట్ గా మమ్మల్ని మేము ఇస్తున్నాం. కానీ అప్పటికి కూడా అక్కడ విత్ హోల్డింగ్ పట్టుకుంటున్నట్టు, అంటే ఇస్తున్నాం కానీ అక్కడ పట్టుకుంటున్నాం. ద గివింగ్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద సెన్సెస్, అంటే ఇంద్రియాల యొక్క గిఫ్ట్ ని ఇస్తున్నాం, కానీ దట్ విచ్ అలోన్ కెన్ గివ్ ఈస్ అన్అవేకెండ్ ఫార్ అవే. ఏదైతే ఇవ్వగలమో అదేమో చాలా అవేకెన్ కాకుండా చాలా దూరంగా ఉంది. వీ మీట్ అండ్ గెట్ లాస్ట్ ఇన్ ద స్మోక్. మేమేమో కలుస్తున్నాం, ఆ స్మోక్ లోనే ఉండిపోతున్నాం. బట్ దట్ ఈస్ నాట్ ద ఫ్లేమ్. అది మాత్రం ఫ్లేమ్ కాదు, మంట కాదు. వై ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ నాట్ గాట్ ద ఫ్లేమ్? ఎందుకోసం మేము ఆ ఫ్లేమ్ ని కలిగి లేము? అంటే ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ లవ్, వై ఈస్ ద ఫ్లేమ్ నాట్ బర్నింగ్ వితౌట్ స్మోక్? ఈ స్మోక్ లేకుండా ఆ ఫ్లేమ్ ఎందుకని బర్న్ అవ్వట్లేదు, మండట్లేదు? ఐ వండర్ ఇఫ్ వీ హ్యావ్ బికమ్ టూ క్లెవర్. నేను అనుకుంటున్నాను మనం చాలా తెలివైన వాళ్ళం అయిపోయాము. టూ నోయింగ్ టు హ్యావ్ దట్ పర్ఫ్యూమ్, అంటే టూ మచ్ మనకి తెలుసు అనమాట దాని యొక్క సువాసన, అంటే ప్రేమ యొక్క సువాసన తెలియకుండా ఆ టూ మచ్ మనకి తెలియడం వల్ల ఈ అసలైన సువాసన పొందలేకపోతున్నాం. నేనేమనుకుంటున్నా అంటే నేను బాగా చదివేనని, చాలా నవీనంగా ఉన్నానని, కానీ నేను అండ్ స్టూపిడిటీ సూపర్ఫిషియల్, అంటే పై పైన మూర్ఖంగాను, ఇన్ స్పైట్ ఆఫ్ క్లెవర్ టాక్, ఎంతో తెలివైన ఆ మాటలే కాకుండా, ఐ సపోజ్ ఐఎమ్ రియల్లీ డల్, అంటే క్లెవర్ గా మాట్లాడుతున్నా నేను చాలా డల్ గా ఉన్నానని నేను అనుకుంటున్నాను. బట్ ఈజ్ ఇట్ ఏ మ్యాటర్ ఆఫ్ డల్నెస్? ఇది డల్నెస్ యొక్క విషయమా? ఈజ్ లవ్ ఏ బ్రైట్ ఐడియల్? ప్రేమ అన్నది మంచి ఆదర్శమా, ప్రకాశవంతమైన ఒక ఆదర్శమా? ద అనటాచబుల్ విచ్ బికమ్స్ అటైనబుల్. అనటైనబుల్ ఏదైతే మనం పొందలేమో అది పొందిన తర్వాత, ఇఫ్ ద కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, ఓన్లీ ఇఫ్ ద కండిషన్స్ ఆర్, అదే అప్పుడైనా మనం అనుకున్నవన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మనం ఏదైతే పొందలేమో అది పొందేక మనకు అన్ని పరిపూర్ణం అయిపోతున్నాయి అన్నమాట. ఫుల్ఫిల్డ్ అంటే ఏదైతే పొందలేమో అది పొందేసిన తర్వాత మనం అన్ని రకాలు కూడా ఫుల్ఫిల్ అయిపోతున్నాయని ఫీల్ అవుతున్నాం. ఇఫ్ ద కండిషన్స్ ఆర్, హ్యాస్ వన్ ద టైమ్ టు ఫుల్ఫిల్ ఆల్ ద కండిషన్స్? ఎవరికైనా మొత్తం కండిషన్స్ అన్ని పరిపూర్ణం చేసుకునే టైం ఉంటుందా? వీ టాక్ అబౌట్ బ్యూటీ, మనం సౌందర్యం కోసం మాట్లాడతాం, దానికోసం రాస్తాం, దానికోసం పెయింట్ చేస్తాం, డాన్స్ చేస్తాం, బోధిస్తాం. బట్ వీఆర్ నాట్ బ్యూటిఫుల్. కానీ మనం మాత్రం సౌందర్యంగా లేము. నార్ డూ వీ నో లవ్, మనకి ప్రేమ అంటే ఏమిటో తెలియదు. వీ నో ఓన్లీ ద వర్డ్స్, మనకి ఓన్లీ పదాలే తెలుసు. టు బి ఓపెన్ అండ్ వల్నరబుల్ ఈజ్ టు బి సెన్సిటివ్, అంటే ఓపెన్ గా ఉండి ఫ్లెక్సిబుల్ గా ఉండడం అన్నది అంటే అర్థం సెన్సిటివ్ గా ఉన్నట్టు. వేర్ దెర్ ఈస్ ఏ విత్ హోల్డింగ్ దేర్ ఈస్ ఇన్సెన్సిటివిటీ. ఎక్కడైతే గట్టిగా పట్టుకోవడాలు ఉంటాయో అక్కడ సెన్సిటివిటీ అన్నది ఉండదు. ద వల్నరబుల్ ఈస్ ద ఇన్సెక్యూర్, అంటే ఏదైతే వల్నరబుల్ గా ఉంటుందో అది దానికి సెక్యూర్ గా ఉండదన్నమాట. ద ఫ్రీ ఫ్రమ్ టుమారో, అంటే రేపటి నుంచి స్వేచ్ఛ అన్నమాట. ద ఓపెన్ ఈజ్ ద ఇంప్లిసిట్, ద అన్నోన్, అంటే అక్కడ ఓపెన్ అన్నదే అన్నోన్ అన్నమాట. దాట్ విచ్ ఈజ్ ఓపెన్ అండ్ వల్నరబుల్ ఈజ్ బ్యూటిఫుల్, ఏదైతే ఓపెన్ గా వల్నరబుల్ గా ఉంటుందో అదే సౌందర్యం. ద ఎన్క్లోజ్డ్ ఈజ్ డల్ అండ్ ఇన్సెన్సిటివ్, ఏదైతే ఎన్క్లోజ్ అయిపోయి పరివేష్టితంగా ఉంటుందో అది డల్ గాను
సెన్సిటివిటీ లేకుండాను ఉంటుంది. డల్నెస్ లైక్ క్లెవర్నెస్, డల్నెస్ లాగా క్లెవర్నెస్ కూడా ఒక రకమైనటువంటి సెల్ఫ్ ప్రొటెక్షనే, తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. వీ ఓపెన్ దిస్ డోర్ బట్ కీప్ దట్ వన్ క్లోజ్. ఇక్కడి నుంచి తలుపు తీస్తాం, అక్కడి నుంచి దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫర్ వీ వాంట్ ద ఫ్రెష్ బ్రీజ్ ఓన్లీ త్రూ ఎ పర్టికులర్ ఓపెనింగ్. మనకి ఫ్రెష్ గాలి ఒకే ఒక ఓపెనింగ్ నుంచి కావాలని అనుకుంటాం. మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళం. ఆర్ ఓపెన్ అన్ని రకాలైన తలుపులు విండోస్ తెరవం ఒకేసారి. ఈ సెన్సిటివిటీ అన్నది టైం అంటే సమయాన్ని బట్టి దొరికేది కాదు. ద డల్ కెన్ నెవర్ బికమ్ ద సెన్సిటివ్. ఈ డల్నెస్ అన్నది ఎప్పుడూ సెన్సిటివ్ అవ్వలేదు. ద డల్ ఈజ్ ఆల్వేస్ ద డల్. డల్ గా ఉండడం ఎప్పుడు డల్లే. స్టూపిడిటీ కెన్ నెవర్ బికమ్ ఇంటెలిజెంట్. మూర్ఖత్వం ఎప్పుడు తెలివి అవ్వలేదు. అయితే ఇంటెలిజెంట్ అవ్వాలన్న ప్రయత్నం అదే మూర్ఖత్వం. అది మన కష్టాల్లో అదొకటి. అంటే ప్రయత్నమా మూర్ఖత్వం అంటున్నారు. మరి అందుకే అది ఒక కష్టమే. వీఆర్ ఆల్వేస్ ట్రయింగ్ టు బికమ్ సంథింగ్. మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి అవ్వాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మనకి డల్నెస్ అన్నది ఉండిపోతుంది. దెన్ వాట్ ఈస్ వన్ టు డూ? అయితే ఏం చేయాలండి అని ఆవిడ అడిగేది. డూ నథింగ్ బట్ బీ వాట్ యు ఆర్, ఇన్సెన్సిటివ్. నువ్వేం చెయ్యకు, నువ్వు ఎలా ఇన్సెన్సిటివ్ గా ఉన్నావో అలాగే ఉండు. టు డూ ఈస్ టు అవాయిడ్ వాట్ ఈజ్. ఏదైనా చెయ్యడం అంటే వాట్ ఈజ్ అంటే ఉన్న యథార్థాన్ని వదిలేయడమే. అండ్ ద అవాయిడెన్స్ ఆఫ్ వాట్ ఈజ్ ద గ్రాసెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్టూపిడిటీ. ఈ వాట్ ఈజ్ అన్న దాన్ని మనం వదిలేయడం అన్నదే చాలా అంటే స్థూలమైనటువంటి మూర్ఖత్వం. వాట్ ఎవర్ ఇట్ డస్, స్టూపిడిటీ స్టిల్ స్టూపిడిటీ. ఏం చేసినా స్టూపిడిటీవే. మూర్ఖత్వమే. ది ఇన్సెన్సిటివ్ కెనాట్ బికమ్ ద సెన్సిటివ్. ఇన్సెన్సిటివ్ అన్నది ఎప్పుడు సెన్సిటివ్ అవ్వలేదు. ఆల్ ఇట్ కెన్ డూ ఈస్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. అదేం చెయ్యగలదంటే అది ఏంటి, ఎలా ఉంది అనే యథార్థాన్ని చూడడమే. టు లెట్ ద స్టోరీ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అన్ఫోల్డ్. అప్పుడు అది ఏం చెప్తోందో అది మనం వినగలగాలి. అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండగలగడం, యథార్థాన్ని యథార్థంగానే, ఏదో ఒకటి అయిపోవాలని కాకుండా, నేను సెన్సిటివ్ గా అయిపోవాలని కూడా ప్రయత్నించకుండా అప్పుడు ఆ యథార్థం ఏం చెప్తుందో వినగలగాలి. అంటే అందులోంచి మనకి తెలుస్తుంది అనమాట. డూ నాట్ ఇంటర్ఫియర్ విత్ ఇన్సెన్సిటివిటీ, ఫర్ దట్ విచ్ ఇంటర్ఫియర్స్ ఇస్ ద ఇన్సెన్సిటివ్. ఆ ఇన్సెన్సిటివ్ తోటి మీరు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వకండి. ఎందుకంటే ఏదైతే ఇంటర్ఫియర్ అవుతుందో అది ఇన్సెన్సిటివే. The stupid. Listen and it will tell you the story. Do not translate or act. అంటే వినండి అది ఏం చెప్తుందో, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం వర్క్ లో అంటే యాక్ట్ చేయడం చేయకండి. బట్ లిసన్ వితౌట్ ఇంటరప్షన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ రైట్ టు ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంటే దాన్ని వివరించకుండా, అలాగే దాంట్లో అడ్డుపడకుండా అది ఏం చెప్తుందో వినండి. ద ఓన్లీ విల్ దేర్ బి యాక్షన్. అక్కడ విల్ దేర్ బి యాక్షన్, దెన్ ఓన్లీ విల్ దేర్ బి యాక్షన్. అప్పుడు మాత్రమే యాక్షన్ అనేది ఉంటుంది. డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద లిసనింగ్ ఈజ్. ఏం చెయ్యడం ముఖ్యం కాదు, వినడం చాలా ముఖ్యం. టు గివ్ దేర్ మస్ట్ బి ద ఇన్ఎగ్జాస్టిబుల్. ఇవ్వాలంటే మనకు అంతులేంది ఉండాలి. ద విత్ హోల్డింగ్ దట్ గివ్స్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ఎండింగ్. మనం గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నామంటే అది అయిపోతుందేమో అని. అండ్ ఓన్లీ ఇన్ ఎండింగ్ ఈజ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే ఆ ఎండ్ అయిపోతున్నది అని అంటే అక్కడ ఇన్ఎగ్జాస్టిబుల్, ద ఓన్లీ ఫియర్ ఆఫ్ ఎండింగ్ అండ్ ఓన్లీ ఇన్ ఎండింగ్ ఈజ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నది అంతులేనిది, ఎప్పటికీ తరగనిది అన్నది ఉంటే అప్పుడు అండ్ ఓన్లీ ఇన్ ఎండింగ్ ఈజ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్. ఇక్కడ విత్ హోల్డింగ్ దట్ గివ్స్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ఎండింగ్. అంటే గట్టిగా ఎందుకు పట్టుకుంటున్నాము అంటే మనకి అంటే అయిపోతుందని. అండ్ ఓన్లీ ఇన్ ఎండింగ్ ఈజ్ దేర్ అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ లో మాత్రమే అంటే ఎండింగ్ అన్నది అక్కడ మాత్రమే ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ విత్ హోల్డింగ్ దట్ గివ్స్ ఈజ్ ద ఫియర్ ఆఫ్ ఎండింగ్. అయిపోతుందేమో అని గట్టిగా పట్టుకుంటున్నాం. అండ్ ఓన్లీ ఇన్ ఎండింగ్ ఈజ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్.
అంటే అయిపోవడంలోనే అయిపోవాలి, అయిపోతేనే ఇన్ఎగ్జాస్టిబుల్ తెలుస్తుంది. ఎండింగ్ అయిపోతేనే. అంటే ఇవన్నీ పోతేనే అని అర్థం. దాని ఆ, ఇంకోటి, అది గట్టిగా పట్టుకుంటాం ఎందుకంటే మనకి అయిపోతుందని. ఇవన్నీ భయం. అయిపోయినప్పుడే, అంటే అయిపోవడం అని కాదు, దేర్ ద ఇన్ఎగ్జాస్టబుల్, అనంతమైనది ఉంటుంది. ఇవన్నీ ఎండ్ అవుతాయి. గివింగ్ ఈజ్ నాట్ ఎండింగ్. ఇవ్వడం మాత్రం ఎండింగ్ కాదు. గివింగ్ ఈజ్ ఫ్రమ్ ద ఎండింగ్ లోనే ఇన్ఎగ్జాస్టిబుల్ ఉంది అన్నారు. ఓన్లీ ఇన్ ఎండింగ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్. ఈ ఎండింగ్ అన్న దాంట్లోనే ఇన్ఎగ్జాస్టిబుల్ ఉంది, అంటే అనంతమైంది. గివింగ్ ఈజ్ నాట్ ఎండింగ్. ఇవ్వడం ఎండింగ్ కాదు. గివింగ్ ఈజ్ ఫ్రమ్ ద మచ్ ఆర్ ద లిటిల్, అండ్ ద మచ్ ఆర్ ద లిటిల్ ఈజ్ ద లిమిటెడ్. అంటే ఎప్పుడు ఎక్కువ తక్కువ ఇస్తూ ఉంటాం, అది ఇప్పుడు పరిమితమైంది. అదే అక్కడ స్మోక్, ద గివింగ్ అండ్ టేకింగ్, ఇచ్చి పుచ్చుకోవడాలి. స్మోక్ ఈజ్ డిజైర్ యాజ్ జెలసీ. అక్కడ స్మోక్ లో ఏమేమి ఉన్నాయి? కోరిక, అసూయ రూపంలో కోపం, నిస్పృహ, ఇదంతా స్మోకే. అలాగే ఫియర్ ఆఫ్ టైం అంటే భయం. ద స్మోక్ ఈజ్ మెమొరీ. అక్కడ అంటే ఆ స్మోక్ లో మెమొరీ, ఎక్స్పీరియన్స్, అనుభవం, జ్ఞాపకం ఇవన్నీ ఉన్నాయి. దెర్ ఇస్ నో గివింగ్ బట్ ఓన్లీ ఎక్స్టెండింగ్ ద స్మోక్. అక్కడ ఇవ్వడం ఏమీ లేదు, స్మోక్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. విత్ హోల్డింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, ఫర్ దేర్ ఈజ్ నథింగ్ టు గివ్. ఎందుకంటే మనం గట్టిగా పట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది, ఎందుకంటే అక్కడ ఇవ్వడానికి ఏమీ లేదు. షేరింగ్ ఈజ్ నాట్ గివింగ్. షేర్ చేయడం అన్నది ఇవ్వడం కాదు. ద కాన్షియస్నెస్ ఆఫ్ షేరింగ్ ఆర్ గివింగ్ పుట్స్ ఎన్ ఎండ్ టు కమ్యూనియన్. ఈ షేరింగ్, గివింగ్ ఇవన్నీ కూడా మన యొక్క కమ్యూనియన్ కి అంతం అవుతున్నాయి. స్మోక్ అన్నది ఫ్లేమ్ కాదు, బట్ వి మిస్టేక్ ఇట్ ఫర్ ద ఫ్లేమ్. అదే ఫ్లేమ్ అని మనం అనుకుంటాం. బీ అవేర్ ఆఫ్ ద స్మోక్. స్మోక్ మీద జాగ్రత్తగా గమనించండి. దాట్ విచ్ ఈజ్ వితౌట్ బ్లోయింగ్ అవే, అంటే ఎరుకతో ఉండండి స్మోక్ విషయంలో. ఏదైతే పైకి వెళ్ళిపోతూ ఉంటుందో ద స్మోక్ టు సీ ద ఫ్లేమ్. దట్ విచ్ ఇస్ బ్లోయింగ్ అవే, అది ఎప్పుడూ పైకి వెళ్తూనే ఉంటుంది దూరంగా. ద స్మోక్ టు సీ ద ఫ్లేమ్. అప్పుడు మాత్రమే ఆ స్మోక్ అంతా వెళ్ళాక అప్పుడు మాత్రం మనం ఫ్లేమ్ ని చూడగలుగుతాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ ఫ్లేమ్, ఆర్ ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఫ్యూ? ఆ ఫ్లేమ్ ని చూడడం సంభవమేనా, లేదా కొంతమందికైనా? వెదర్ ఇట్ ఈస్ ఫర్ ద ఫ్యూ ఆర్ ద మెనీ, కొంతమందికో ఎక్కువ మందికో కూడా ఈజ్ నాట్ ద పాయింట్, అది ముఖ్యమైన విషయం కాదు. ఇఫ్ వి పర్స్యూ దట్ పెయిన్ పాత్, ఇట్ కెన్ ఓన్లీ లీడ్ టు ఇగ్నోరెన్స్ అండ్ ఇల్యూషన్. ఆ మార్గంలో మనం వెళ్తే కేవలంగాను భ్రాంతి, ఆ తర్వాత అజ్ఞానమే ఉంటాయి. అవర్ కన్సర్న్ ఈజ్ విత్ ద ఫ్లేమ్. మన కన్సర్న్ అంటే మనకి ముఖ్యమైనది ఏమిటంటే అక్కడ ఫ్లేమ్, మంట. కెన్ యూ హ్యావ్ దట్ ఫ్లేమ్? మీకు ఆ ఫ్లేమ్ ఉన్నదా? దట్ ఫ్లేమ్ వితౌట్ స్మోక్, స్మోక్ లేని ఫ్లేమ్ ఉందా? ఫైండ్ అవుట్, అబ్జర్వ్ ద స్మోక్ సైలెంట్లీ అండ్ పేషెంట్లీ. కనుక్కోండి, చూడండి, గమనించండి. ఈ స్మోక్ ని మీరు సైలెంట్ గా, సహనంగా చూడండి. యూ కెనాట్ డిస్పెల్ ద స్మోక్. స్మోక్ అంతా పోయేటట్టు మీరు చేయలేరు. ఫర్ యు ఆర్ ద స్మోక్, ఎందుకంటే మీరే స్మోక్ అయి ఉన్నారు. యాజ్ ద స్మోక్ గోస్, ఇక్కడ స్మోక్, లవ్ అన్నది ఇంతకు ముందు కూడా మనం చదివాం కనుక ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ స్మోక్ అన్నది పోయిన తర్వాత ద ఫ్లేమ్ విల్ కమ్, అప్పుడు ఫ్లేమ్ అన్నది వస్తుంది. దిస్ ఫ్లేమ్ ఇస్ ఇన్ఎగ్జాస్టబుల్, అది ఎప్పుడు అంతం కాని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ బిగినింగ్ అండ్ అన్ ఎండింగ్. ప్రతిదానికి ఆది అంతం ఉన్నాయి. ఇట్ ఈస్ సూన్ ఎగ్జాస్టెడ్, వార్న్ అవుట్. అదేమో అంతమైపోతుంది, పోతుంది. వెన్ ద హార్ట్ ఈజ్ ఎంప్టీ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ ద మైండ్, మనస్సుకు సంబంధించిన విషయాల హృదయంలో లేనప్పుడు, ద మైండ్ ఈజ్ ఎంప్టీ ఆఫ్ థాట్, అప్పుడు ఆలోచన అన్నది మనసులో ఉండదు. దెన్ ఈజ్ దేర్ లవ్, అప్పుడే ప్రేమ అన్నది ఉంటుంది. దట్ విచ్ ఈజ్ ఎంప్టీ ఈజ్ ఇన్ఎగ్జాస్టబుల్, ఏదైతే ఎంప్టీగా ఉందో అది ఎప్పుడు కూడా అది అనంతమైనది, అంటే దానికి అంతు లేకుండా ఉంటుంది. ద బ్యాటిల్ ఈజ్ నాట్ బిట్వీన్ ద ఫ్లేమ్ అండ్ ద స్మోక్, అసలు యుద్ధం ఫ్లేమ్ కి స్మోక్ కి కాదు, బట్ బిట్వీన్ ద డిఫరెంట్ రెస్పాన్సెస్ విత్ ఇన్ ద స్మోక్. స్మోక్ లో ఉన్న వేరు రెస్పాన్సెస్ మధ్యనే యుద్ధం జరుగుతుంది. ద ఫ్లేమ్ అండ్ ద స్మోక్ కెన్ నెవర్ బీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఈచ్ అదర్. ఈ స్మోక్, ఫ్లేమ్ ఒకదాంతో ఒకటి ఎప్పుడు కూడా సంఘర్షణలో ఉండవు. కాన్ఫ్లిక్ట్ లో ఉండడం అంటే దే మస్ట్ బీ ఇన్ రిలేషన్షిప్, అవి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి. అండ్ హౌ కెన్ దేర్ బి రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్, వాటి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది?
ఒకటి ఉంటే మరొకటి ఉంటుంది. ద వన్ ఈజ్ దెన్ ద అదర్ ఈజ్ నాట్. అంటే ఫ్లేమ్ ఉంటే స్మోక్ ఉండదు, స్మోక్ ఉంటే ఫ్లేమ్ ఉంటుంది. ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ లవ్ అన్నమాట. ఇవాళ రామకృష్ణ గారు రాలేదా? ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఇక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ చూద్దాం అది. అంటే ఇక్కడ ఆ ఆ బాబాజీ గారు మీరు చెప్తారా? మిగతా వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఎన్ని నిమిషాలు? 15 minutes ఉంది, పర్వాలి. బాబాజీ గారు మ్యూట్ లో ఉన్నాను. ఫ్లేమ్ అండ్ ది స్మోక్, జ్వాల పొగ. అవును. కృష్ణాజీని కలవడానికి వచ్చిన స్త్రీ ఒక గృహిణి, బిడ్డల తల్లి. నేను ఎప్పుడు ప్రేమను రుచి చూడలేదు అని అంటుంది ఆవిడ. ప్రేమ అనేది ఉందా అనే అనుమానం కూడా ఉంది నాలో. మనకు ప్రేమ గురించి తెలియదు అని అంటుంది. ప్రేమిస్తాను అంటాం కానీ ప్రేమను మనలోనే ఉంచుకుంటాం. ఇవ్వడం అనేది ఇంద్రియాలకు సంబంధించింది. ఇవ్వడం అనేది నాలో మేల్కొని లేదు. వి మీట్ అండ్ గెట్ లాస్ట్ ఇన్ స్మోక్, బట్ దట్ ఈస్ నాట్ ఫ్లేమ్ అని అంటుంది ఆవిడ. మనలో ఈ జ్వాల ఎందుకు లేదు అని ప్రశ్నిస్తుంది. మనలో చతురత అంటే క్లెవర్నెస్ ఉంది, సువాసన ఉంది అనుకుంటాం. నేను బాగా చదువుకున్నాను అయినప్పటికీ కూడా, ఆధునిక జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నేను మందబుద్ధి కలదానను అని అంటుందా, అలాగే ఎక్స్ప్రెస్ చేస్తుంది ఆవిడ. కృష్ణమూర్తి గారు చెప్తారు, ఇది డల్లెస్సేనా అని ప్రశ్నించారు కృష్ణాజీ. ప్రేమ అనేది సుందరమైన ఆశయమా? పరిస్థితులను అనుసరించి దాన్ని పొందగలమా? మనం అందం గురించి మాట్లాడవచ్చు, దాన్ని ప్రదర్శించవచ్చు, కానీ మనం అందమైన వారం కాదు. మనకు ప్రేమ గురించి తెలియదు, మాటలు పదాలు మాత్రమే తెలుసు అంటారు కృష్ణాజీ. సున్నితత్వం అనేది పూర్తిగా విడమర్చి తెలియజేయడంలో, మృదుత్వంలో ఉంటుంది. మనం తనలోనే దాచుకోవడంలో అంటే సున్నితత్వం లేకపోవడమే. మృదుత్వంలో భద్రత ఉండదు. డల్నెస్, చాతుర్యం ఒక రకంగా స్వీయ రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్. ఒక తలుపు తెరిచి ఉంచుతాం, మరొకటి మూసి ఉంచుతాం. అన్ని తలుపులను కిటికీలను ఒకేసారి తెరిచి ఉంచము. ముద్దుతనమే అన్నిటికీ సున్నితత్వం కాలేదు. ఏదో అవుదామని అనుకుంటాం, కానీ ముద్దుగానే ఉంటాం. సరే, అయితే ఆమె అడుగుతుంది, ఏం చెయ్యాలి? ఏమీ చేయనక్కర్లేదమ్మా, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఏమైనా చేయాలనుకోవడం, ఏదో చేయడాన్ని అనుకోవడమే. ఇన్సెన్సిటివ్కి అలాగే ఉంచి ఆలకించండి. అది తన కథను వినిపిస్తుంది. అప్పుడే ఏమైనా చర్య తీసుకోగలం అంటారు కృష్ణాజీ. ఇవ్వాలంటే ఎన్నిటికీ తరగనిది అయ్యి ఉండాలి, ఇన్ఎగ్జాస్టబుల్. మనతో కొంతమంది ఎందుకు ఉంచుకుంటాం అంటే అది అయిపోతుందేమో అని భయం. ఇవ్వడం వల్ల తరిగిపోదు. ఆ కొంత అనేది పొగ. ఇచ్చిపుచ్చుకోవడంలో అన్ని పొగకు చెందినవే. పొగ అనేది ఒక కోరిక, దానిలో కోపం, నిరాశ, ఈర్ష్య వంటివి ఉంటాయి. అదే కాలం, జ్ఞాపకం, అనుభవం. ఇవ్వడం అనేది ఉండదు. ఆ పొగను పంచుకోవడానికి కొంత ఉంచుకోవడం తప్పదు. మీరు ఎందుకంటే ఇవ్వడానికి ఏమీ లేదు, ఉండదు. ఇవ్వడం అనేది కలిసి ఉండనివ్వదు, వ్యతిరేకం. పొగనే జ్వాల అనుకుంటాం, పొగను గమనించడమే ముఖ్యం. అయితే ఆవిడ మళ్ళీ ప్రశ్నిస్తుంది, జ్వాలను చూడడం అనేది కొంతమందికే సాధ్యమా అని ప్రశ్నిస్తుంది కృష్ణాజీ. కొంతమందిగా అందరికైనా అనేది ముఖ్యం కాదు. మనకు కావాల్సింది జ్వాల. ఆ పొగ మీరే. పొగను గమనించండి. పొగ విడిపోగానే జ్వాల కనిపిస్తుంది. ఆ జ్వాల తరగనిది. హృదయంలో మనసు ఉండకూడదు, ఆలోచనలు లేని ప్రశాంతమైన మనసు ఉండాలి. అప్పుడు ఉండేది ప్రేమ. శూన్యమే తరగనిది. ఆ పొగకు జ్వాలకు మధ్య ఘర్షణ ఉండదు. సంబంధం ఉన్నప్పుడే ఘర్షణ ఉంటుంది. పొగ జ్వాల ఒకటిగా లేనప్పుడు మరొకటి. బాబాజీ గారు, మీ ఓన్ అవగాహనతో చెప్తే అందరికి బాగుంటుందండి. అంటే అలా చెప్తున్నానా లేదా? అలా చెప్తున్నానా లేదా? లేదా చదువుతున్నారు? రాసుకొని చదువుతున్నాను. కాదు, అది మీరు ఓన్ గా అవగాహన చేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అలా చెప్పమంటారా?
బాబాజీ గారు ఏంటంటే మనలోంచి మాటలే కాదు, మన మన అవగాహన కూడా స్ప్రెడ్ అవుతుంది, మన అంతరంగిక స్థితి అవును కూడా స్ప్రెడ్ అవుతోంది. కరెక్ట్ కరెక్ట్. రేపటి నుంచి అలా చేస్తాను. తక్కువైనా దానికున్న లైవ్లీనెస్ చదవడం లేదు. సరే అలాగే చేస్తాను. రేపటి మీరు నుంచి ఎంతో అలా బాగా చేస్తాం. చెప్తున్నారని మేము అనుకుంటున్నాం. అలాగా చదవడం కంటే మామూలుగా మాట్లాడడం. అదే బాగుందండి. అక్కడ మ్యాటర్ కవర్ చేయడం కంటే చెప్పింది 3 వాక్యాలైనా మీ అనుభవంతో చెప్పారనుకోండి, ఇట్ విల్ హెల్ప్ ఆల్ ద పీపుల్. లేకపోతే మనం చెప్పేమన్నదే మిగులుతుంది. అదే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంది. అందుచేత ఈ లేదు లేదు, ఫార్మ్ మీ తీసుకున్నాను. అవగాహనే చెప్పండి, అది ఎంతో బాగానే ఉంది, ఏం పర్వాలేదు. ఇంతకు ముందు అలాగే కూడా అలాగే. స్మోక్ అండ్ లవ్ అయింది కదా. అవునవును. అంటే ఆ అదే అవగాహన అంటే వల్ల మనలో డెవలప్మెంట్ వస్తుందండి. అది అలా చెప్తాను. పక్కకి అలాగే నెట్టి చెప్తాను. చెప్పడం వల్ల లాభం లేదు. అలాగే 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 చేస్తాం. మన ఘర్షణ వంటివి లేనప్పుడు ప్రేమ ఉంటుంది అని కృష్ణమూర్తి గారు ముగించారు అన్నమాట. అంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్రేమ. ఈ స్మోక్, జ్వాల, పొగ, ఇవి ఆ పొగకు మన 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 ప్రతీక పొగతో చూపించారు అనమాట. మనం పొగకు ప్రతీకలం. ఆ పొగ ఉన్నప్పుడు మన ఘర్షణ ఇటువంటివన్నీ అన్నీ కూడా ఉంటాయి. కానీ మనకు కావాల్సింది జ్వాల. ఆ జ్వాల అనేది ఎప్పుడు ఉంటుంది? నేను సెన్సిటివ్గా లేను, డల్గా ఉన్నాను, ఇటువంటివన్నీ అనుకోనక్కర్లేదు. ఒక ప్రేమ ఉంది, ఇన్ఎగ్జాస్టబుల్, అది తరగనిది, ఎన్నటికీ పోనిది అనేది ఒకటి ఉందని మనం గ్రహించాలి. ఆ గ్రహించిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెన్సిటివ్గా ఉన్నానా లేదా, ఇవన్నీ అనవసరం. ప్రేమ అనేది ఎలా ఉంటుందో మనం పూర్తిగా అవగాహన చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, బాగుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆవిడ ఇంకా మన అందరికంటే తెలివైందే. నాలో ప్రేమ లేదు అనేనా గ్రహించింది ఆవిడ. చాలా మంది ఆ అటాచ్మెంటే ప్రేమ అనుకుంటున్నారు. ఆవిడ కొంచెం ముందుకు వచ్చి ఇంకా చెప్పింది, నాకు అసలు ఇంతమంది పిల్లలు ఉన్నా నాకేమీ ప్రేమే లేదండి. అది చాలా బాగుంది. అలాగే నాకు అసలైన ఫ్లేమ్ లేదని ఆవిడ గ్రహించింది. నాకు స్మోకే ఉందండి. ఆ స్మోక్ ఏమిటి? అటాచ్మెంట్, పొజెసివ్నెస్, జెలసీ ఇవన్నీ నాకున్నాయి. కానీ అసలు ప్రేమ లేదని ఆవిడ గ్రహించగలిగిందంటే చాలా అడ్వాన్స్డ్ గానే ఉంది ఆవిడ. అప్పుడు నేను కరెక్ట్ కరెక్ట్ ఏమంటారు, అది చాలా మెచ్చుకోవాల్సిన విషయమే. కరెక్ట్ కరెక్ట్. ఎంతో మంది వీటన్నిటినీ ప్రేమ అని పొరబడుతూ, నాకు ప్రేమ లేదా అని బాధపడిపోతూ ఆ మాట అంటే, అది ప్రేమ అన్న దాని మీద చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు, ఇది ప్రేమ కాదా అని. కానీ కాదని ఆవిడ గ్రహించి అదే చెప్పగలిగారంటే ఆవిడ చాలా బాగా ఉన్నారని నాకు అనిపించింది. అదే విధంగా అలాగే అలాగే. స్మోకే ఉంది. అంటే చెప్పండి. ఆవిడ చాలా చదువుకున్నది కూడా. చదువుకుంటే మాత్రం అది వేరండి, చదువులతో వచ్చేది కాదు. చదువుకున్నది డల్నెస్ ఉందని అనుకుంటుంది. అది ఎందుకంటే తన ఒక ఒక దురభిప్రాయంతో ఉండిపోయింది. మన ప్రేమ అనేది నేను నాలోనే ఉంచుకుంటున్నానేమో, బయటికి వ్యక్తం చేయట్లేదేమో, నాలో ప్రేమ లేదేమో అని ఒక భ్రమలో ఉండిపోయింది ఆవిడ. అవునా కదా? అవును, ఆ ప్రేమ లేదని చెప్తోంది. తర్వాత నాకు క్లెవర్ టాక్ తప్ప నేను నిజంగా డల్ గానే, అది ఎవరు చెప్పగలరు? నేను బయటికి తెలివిగా మాట్లాడతాను, నా అంతర్గత తత్వంలో డల్నెస్ ఉంది అంటే ఆవిడ చాలా ముందుకు వచ్చింది ఇంకా చెప్పాలంటే. అదే ఓపెన్ గా మాట్లాడుతుంది. ఓకే, అది అంటే ఓపెన్ గా మాట్లాడుతుంటే డల్నెస్ కాదు. ఓపెన్ గా మాట్లాడడం వల్ల డల్నెస్ కాదు. అది మంచి క్వశ్చన్. అంటే బాగానే ఆ క్లారిటీతో ఆవిడ అడిగింది అనమాట. అయితే మాకు ఎందుకైనా ఫ్లేమ్ ఆఫ్ లవ్ అన్నది లేకపోతుంది అంటే, అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, ఇది డల్నెస్ విషయం మ్యాటర్ కాదండి. లవ్ అన్నది ఒక ఆదర్శమైనటువంటి అంటే బ్రైట్ గా ప్రకాశవంతమైన ఆదర్శమా ఏంటి? పొందలేనిది ఏదైనా పొందేమనేసరికల్లా మనం ఏంటంటే ఫుల్ఫిల్ అయిపోతున్నాం, సంపూర్ణత వచ్చేసింది అనుకుంటున్నాం అని. తర్వాత వసంతలత, నీకు అర్థమైందా? మనం ఎంతో సౌందర్యం కోసం మాట్లాడతాం, కానీ దానికోసం పెయింట్ చేస్తాం, డ్రా చేస్తాం, బోధిస్తాం, బట్ వీఆర్ నాట్ బ్యూటిఫుల్. మనం మాత్రం సౌందర్యంతో ఉండటం లేదు. సౌందర్యం అంటే భాగ్యమైన శారీరక సౌందర్యం కాదు. నార్ డూ వి నో లవ్. అలాగే ప్రేమ కోసం ఎన్నో మాట్లాడతాం, మనకి ఆ ప్రేమ ఏమిటో తెలియట్లేదు.
ఆవిడ ఆ పాయింట్ మొదటే చెప్పారు, ఇది కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అలాగే మనకేంటంటే పదాలే తెలుసు. మనం ఒకవైపు నుంచి అంటే ఓపెన్ గా టు బి ఓపెన్ అండ్ వల్నరబుల్, అంటే ఓపెన్ గా వల్నరబుల్ గా ఉండడమే సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అన్నది